గల్ఫ్ వార్ నేపథ్యంలో కేవలం ఇంధన సంక్షోభం తలెత్తకూడదనే ప్రధాని పొదుపు మంత్రం పిలుపు ఇచ్చారా? అదొక్కటే కారణమా? కానే కాదు. ఇప్పటికే ఈ దిగుమతులకు కళ్ళం వేయడం ఆలస్యమైందని, ఇప్పటికైనా మేలుకోకపోతే పెద్ద ప్రమాదమే అని నిపుణులు చెబుతున్నారు. నిజంగా ప్రధాని మోదీ పిలుపు వెనుక దాగి ఉన్న లెక్కలేంటి? ప్రధానమంత్రి పిలుపు వెనుక 3 ఏళ్ల లెక్కలు. అమలు కాకపోతే పెద్ద ప్రమాదం. కొన్ని దేశాల్లో ఇప్పటికే 20 గంటలు పవర్ కట్. మన దేశం ఆ స్థితికి జారుకోకుండా ఉండాలంటే కంట్రోల్ తప్పదు. స్టాగ్ఫ్లేషన్ వచ్చిందంటే ఇక ఎవ్వడూ కాపాడలేడు. ప్రపంచ దేశాల్లో సంక్షోభము ముదిరిన వేళ భారత్లో మాత్రం ఆ ఛాయలు పడకుండా ఉన్నాయంటే దానికి కారణం కేంద్రం ఇంధనం, గ్యాస్ ధరలు పెంచకపోవడమే. ఇక ప్రధానమంత్రి పిలుపు ఇవ్వడానికి ముందు 3 ఏళ్ల సమీకరణాలను, లెక్కలను కలిపి చూడాల్సి ఉంటుంది. ముందుగా ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు అదే పనిగా పెరుగుతూనే ఉంది. ఎంత ప్రయత్నించినా ఇతర దేశాలతో వాణిజ్య లోటును పూడ్చలేకపోతున్నాం. అందులోనూ ఎగుమతులు, దిగుమతుల మధ్య గ్యాప్ ఏకంగా $300 బిలియన్ చేరుకుంది. అలానే గత 3 ఏళ్లుగా బంగారంపై వేలం వెర్రి ఏమాత్రం తగ్గడం లేదు. దానికి తోడు గోల్డ్ రేట్ల ర్యాలీ కూడా గత ఏడాది కాలంగా భారీగా ఉండడంతో ఎవరెంత చెప్పినా ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా పెట్టుబడులు పెరిగాయి. దీంతో దిగుమతులు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి. 5 ఏళ్ల క్రితం బంగారం $34.6 బిలియన్ మేర దిగుమతి చేసుకుంటే గత ఆర్థిక సంవత్సరానికి ఇది $72 బిలియన్ చేరింది. అంటే విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున బంగారం రూపంలో తరలిపోతోంది. ఇక ఫారిన్ మనీ, ఇది కొత్తగా వచ్చే పెట్టుబడుల కంటే లాభం తీసుకుని పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఎక్కువైంది. ఇది ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్లలో కావచ్చు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. మరోవైపు డాలర్ల కోసం పోటీ పడడం ఎక్కువ కావడంతో మన దగ్గరున్న కరెన్సీ కరిగిపోతోంది. ఈ సమయంలోనే రూపాయి పతనం చోటు చేసుకుంటోంది. ఇలా రూపాయి పతనం కావడంతోనే తిరిగి ముందు చెప్పిన దిగుమతులు, బంగారం, క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ల కోసం మనం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది. ఈ కోణంలో ప్రధానమంత్రి మోదీ దేశీయ ఉత్పత్తుల కొనుగోళ్లకు పిలుపు ఇచ్చారు. అలానే తప్పనిసరిగా దిగుమతులు చేసుకునే ఉత్పత్తుల వాడకం తగ్గించుకోవాలని కోరారు. ఇది ఎంత సమర్థవంతంగా పనిచేస్తే అంత తొందరగా మన దేశం సంక్షోభం నుంచి బయటపడుతుంది. కనీసం సంక్షోభం పెద్దది కాకుండా ఆ దెబ్బ పడకుండా అయినా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని దేశాల్లో పవర్ కట్ 22 గంటలకు చేరింది. ఉదాహరణకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్యూబాకు ఇంధనాన్ని సరఫరా చేసే వెనుజులా, మెక్సికో వంటి దేశాలపై భారీ సుంకాలు, ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంతో ఆ దేశాలు సరఫరాను నిలిపివేశాయి. ఫలితంగా క్యూబాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి రాజధాని హవానాతో పాటు దేశవ్యాప్తంగా రోజుకు 20 నుండి 22 గంటల పాటు సుదీర్ఘ విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలు వారానికి ఒక వాహనానికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇచ్చేలా రేషనింగ్ నిబంధనలు విధించాయి. పాకిస్తాన్లో దేశ చరిత్రలోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర 414.78, డీజిల్ ధర 414.58కి చేరింది. ప్రతి వారం ధరలను సవరించాల్సి వస్తూ ఉండడంతో మధ్యతరగతి ప్రజలు, రైతులు, రవాణా రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన జెట్ ఇంధన కొరత ఏర్పడింది. ఇంధన ధరలు బ్యారెల్కు $150 నుంచి $200కి పెరగడంతో వందలాది విమాన సర్వీసులు రద్దై విమానయాన రంగం సంక్షోభంలో పడింది. ఇదే క్రమంలో బంగ్లాదేశ్లో తీవ్రమైన ఇంధన కొరత కారణంగా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి.
అక్కడ ప్రభుత్వ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు ప్రజలను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈజిప్ట్ దేశం కూడా విద్యుత్ ఇంధనాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఒకరోజు ఖచ్చితంగా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తోంది. ఇవన్నీ చేసినా పరిస్థితి చక్కబడుతుంది అనేం లేదు. ఎందుకంటే ధరల పెరుగుదల ఉన్నప్పుడు కనీసం ఉత్పత్తులైనా పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది. కానీ ఇక్కడ దిక్కులేక ఉన్న సరుకుకి డిమాండ్ పెంచడం కాబట్టి స్టాగ్ఫ్లేషన్ వస్తుంది. ఓవైపు ఆర్థిక స్తబ్దత, మరోవైపు ద్రవ్యోల్బణం కలిసి రావడమే ఈ స్టాగ్ఫ్లేషన్. ఇలాంటి స్థితిలో ఖర్చులు తగ్గించుకోవాల్సి రావడంతో ఉన్న ఉద్యోగాలు ఊడతాయి. ఖర్చు పెట్టడానికి ఆదాయం ఉండదు. ఫలితంగా అల్లకల్లోలం ఏర్పడుతుంది. అందుకే ప్రధానమంత్రి పొదుపు మంత్రం అనేది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించాల్సిన తక్షణ సూత్రం.